ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను అమలు మీరు భద్రపరిచారు. దానిని బట్టి నీకు వందనములు. ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రార్థనా కుడి కొరకై నీ సన్నిధికి చేరువచ్చే భాగ్యము మాకు దయచేశారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సమయాన్ని గుర్తిరిగి రాగలిగిన పరిశుద్ధుల కొరకై నీ వందనములు. వారిని జ్ఞాపకం చేసుకునండి. వారి ఆసక్తిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ఇంకా రావాల్సిన బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మార్గ మధ్యలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కీడు నుంచి తప్పించి క్షేమముగా నీ సన్నిధికి నడిపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తాడు. నువ్వు చాలిన దేవుడిగా మీరు మాకు సహాయపడుతున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాడు. కాన్ఫరెన్స్లో కూడా కొంతమంది బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు. వారి ఆసక్తిని బట్టి నీకు వందనములు. వారు చేస్తున్న ప్రార్థనలను మీరు ఆలకించి వారికి జవాబు అనుగ్రహిస్తున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ఈ దిన పరిచర్య అంతటి కొరకై మీ సహాయాన్ని కోరుతూ ఉన్నాం. ప్రారంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. పాటలు పడే సమయం జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా చక్కగా రాగయుక్తంగా వాని మహిమార్థంగా పాడు కొరకాయ సహాయపడుతున్నాండి. శివుని నివాసారా ఉత్సాహుని బిగ్గరగా చేయుడి, నేను వచ్చి మధ్య నివాసము చేస్తున్నానని జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మీరు సెలవిచ్చిన దాన్ని బట్టి మీకు వందనములు. ఉత్సాహుని బిగ్గరగా చేయుడి కొరకాయ సహాయపడుతున్నాండి. వీటికి నీ కృపను మా పక్షంగా విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాండి. ప్రభు నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వమును బట్టి మమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రార్థన వర్తమానం కొరకై నీ కొందనములు. ప్రభా నీ పరసంబంధమైన సింహాసనం నుంచి మా కొరకై మీ లేఖనములు విడుదల చేస్తున్నాండి. ప్రభా ఏదైతే మాకు అనుగ్రహించిన ఉన్నారో దానిని గ్రహించేటువంటి శక్తి, జ్ఞానము, ఆలోచన మీరు మాకు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థనా సమయాలు కూడా దీవెనకరంగా ఉంచుతున్నాండి. అనేకుల యొక్క క్షేమం కొరకాయ, వారి యొక్క రక్షణ కొరకాయ, వారి యొక్క నెమ్మది కొరకాయ, వారికి శాంతి కొరకాయ నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాను. ఎన్నో మానవులము, ఎన్నో అక్కర్లు కలిగిన వారము. ప్రతి అక్కర కొరకాయ నీ సన్నిధిలో ప్రార్థించేటువంటి ధన్యత అనుగ్రహించారు. ప్రభా మరి అనేకుల క్షేమం కొరకే ప్రార్థించినట్లు సహాయపడుతున్నాను. సోదరు వర్ష కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మగబిడ్డతో మీరు ఆశీర్వదించిన దాన్ని బట్టి మీకు వందనములు. మరి ఆపరేషన్ ద్వారా మరి ఆ యొక్క ప్రొసీజర్ జరిగిన కారణాన్ని బట్టి కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారండి. నెమ్మది దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తల్లి బిడ్డ క్షేమంగా ఉండి కొరకాయ సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా మేరీ మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దూరదేశంలో ఉంటుండగా సహాయపడుతారండి. బిడ్డకు కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారండి. మీరు అనుగ్రహించిన గర్భఫలం బట్టి మీకు వందనములు. ప్రభా మరి కావాల్సిన క్షేమం దయచేస్తారండి. థైరాయిడ్ని ఓడిపిస్తారండి. ఇలాగూ ప్రభా మరి నీ బిడ్డకు క్షేమం అనుగ్రహించి మాయం తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా తిన్న అరుగుటి కొరకు కూడా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలాగ ఎన్నో అక్కర్లు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. ఎంతోమందికి మరి ఆయా సందర్భాలను బట్టి ప్రార్థించమని కోరారు. వారందరూ కొరకు అన్ని విషయాలు ఎత్తిపట్టుకు సహాయపడు. మా వల్ల ఎంతోమంది అనేక ఇలా ప్రార్థనల కొరకు చేరి వస్తూ ఉన్నారు, చేరి రాబోతూ ఉన్నారు. సాయంత్రకాలంలో చేరి వస్తూ ఉన్న వారు జ్ఞాపకం చేసుకున్నాడు. మేము కూడా సాయంత్రము ప్రభా మరి వేలు శివుని ప్రార్థనా మందిరంలో ప్రార్థనా కూడి కలిగి ఉండి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారని ప్రాముఖ్యంగా ఎఫ్సిఎస్ పీటర్ గారు ఈ లోకాన్ని విడిచి నీ దగ్గరికి వచ్చారు. వారిని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. విడువబడిన కుటుంబస్తులకు మీ ఆదరణ దయచేస్తారండి. రేపు జరగవలసినటువంటి ఆ భూస్థాపన కార్యక్రమం కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభా మరి దేశం నలుమూల నుంచి అనేకులు ప్రభా మరి ఆ యొక్క భూస్థాపన కొరకు వెళ్తుండగా సహాయపడుతారండి. వారికి క్షేమమైన ప్రయాణాలు దయచేస్తారండి. అందరూ కలిసి ప్రభా నీ నామం గొప్ప చేయటి కొరకాయ ప్రభా నీ దాసుని భూస్థాపనలో మీ సహాయం దయచేసి ఆయన ఘనపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ఇలాగూ మా యొక్క అక్కర్ల అవసరాలను విన్నవించుకున్నట్టు కొరకాయ మీరే మాకు సహాయపడుతారండి. ఇంకా రావాల్సిన వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారిని కూడా జ్ఞాపకం బిడ్డలు కూడా ప్రభా ఈ దినము సెలవు. మరి వారు కూడా ఈ ప్రార్థన కొడుకులో పాల్గొములు పొందుటి కొరకాయ ప్రభా కాన్ఫరెన్స్ ద్వారా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తాం. మీరు అందరినీ పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త పోషణలు తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెద్ద ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 724, పాత పుస్తకాలు 708. 724, 708. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను. ప్రభుని వాడను ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని, ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో. కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను, నీ అందే నిలచియుండి నీ ఆజ్ఞల పాలింతును, నీ అందే నిలచియుండి నీ ఆజ్ఞల పాలింతును. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను. ప్రభుని వాడను నా ముందు నడిచి ప్రభు నిన్ను నా ముందు నడిచి ప్రభు నిన్ను వెంబడించెదను, నీవు నా తోడనుండ మరిచెదను దుఃఖమును, నీవు నా తోడనుండ మరిచెదను దుఃఖమును. నెమ్మదిని పొంది ఇలా కన్నీరు కార్చనిక, నీవే నా సర్వమని నీ అందే బలపడేదా, నీవే నా సర్వమని నీ అందే బలపడేదా. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను. ప్రభుని వాడను యేసుని సిలువ జూచి విజయమును పొందెదను, యేసుని సిలువ జూచి విజయమును సహింతును సంతసముగా నీ కొరకు అన్నిటినీ, సహింతును సంతసముగా నీ కొరకు అన్నిటినీ. నిన్ను నే నమ్మెదను నీతోనే సాగెదను, నీరెక్కల చాటు నేనుండా భయపడను, నీరెక్కల చాటు నేనుండా భయపడను. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను. ప్రభుని వాడను మరణ నది యొద్దకు సంతసముగా వచ్చెదను, మరణ నది యొద్దకు సంతసముగా వచ్చెదను. మృత్యువు బారి నుండి జీవమునకు దాటింతువు, మృత్యువు బారి నుండి జీవమునకు దాటింతువు. రక్షకుని చూచెదను నన్నాయన చేర్చుకొనెను, తక్షణమే తన రూపమునకు మార్పు చెందెదను, తక్షణమే తన రూపమునకు మార్పు చెందెదను. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను. ప్రభుని వాడను అగమ్య జ్యోతి అందు ఘనముగనే ప్రవేశించి, అగమ్య జ్యోతి అందు ఘనముగనే ప్రవేశించి, దూతలు పరిశుద్ధులు భక్తులనే చూచెదను,
దూతలు పరిశుద్ధులు భక్తులునే చూచెదను, సంతసించెదను, ప్రభువు తోడనుండెదను. నిరీక్షణ ఇదియే ఆయనతో నేనుందును, నిరీక్షణ ఇదియే ఆయనతో నేనుందును. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును. మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను. ప్రభుని వాడను. పాట సంఖ్య 768, పాత పుస్తకాల్లో 752. 768, 752. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. విశ్వాసమునకు కర్తయుదానిని కొనసాగించెడి యేసుని జూచుచు, విశ్వాసమునకు కర్తయుదానిని కొనసాగించెడి యేసుని జూచుచు. ఓపికతో మనము సాగిపోదము, ఓపికతో మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. భక్తిహీనులకు నీతిని జాటుచు జల ప్రళయమున ఓడలు చేరిన, భక్తిహీనులకు నీతిని జాటుచు జల ప్రళయమున ఓడలు చేరిన. నోవహు వలె మనము సాగిపోదము, నోవహు వలె మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. సిద్ధపరచిన పురమును చేరా, వాగ్దానములను నమ్మి నడచిన, సిద్ధపరచిన పురమును చేరా, వాగ్దానములను నమ్మి నడచిన. అబ్రహాము వలె సాగిపోదము, అబ్రహాము వలె సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము,
ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఘోరమైనయా జారత్వమునకు దూరముగాను పారిపోయిన, ఘోరమైనయా జారత్వమునకు దూరముగాను పారిపోయిన యోసేపును బోలి సాగిపోదము. యోసేపును బోలి సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన, దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన మోషే వలె మనము సాగిపోదము. మోషే వలె మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యమును బోధించిన, పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యమును బోధించిన పేతురు వలె మనము సాగిపోదము. పేతురు వలె మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిదము. పోరు సయించి సువార్త పక్షమున పరుగు ముగించి పానార్పణమైన, పోరు సయించి సువార్త పక్షమున పరుగు ముగించి పానార్పణమైన భక్త పౌలు వలె సాగిపోదము. భక్త పౌలు వలె సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిదము. తేటగ దైవా సంకల్పము తెలుపుచు రాళ్ళను రువగా ప్రాణము విడచిన, తేటగ దైవా సంకల్పము తెలుపుచు రాళ్ళను రువగా ప్రాణము విడచిన స్టెఫను వలె మనము సాగిపోదము. స్టెఫను వలె మనము
సాగిపోవుదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని జూచుచు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని జూచుచు. ఓపికతో మనము సాగిపోవుదము. ఓపికతో మనము సాగిపోవుదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము. పాట సంఖ్య 609, పాత పుస్తకాలు 596. 609, 596. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. మన యౌవన జీవితము శారీరాశకు లోబరచి, మన యౌవన జీవితము శారీరాశకు లోబరచి, చెడు మాటలను పలుకుచు శాంతి లేక యుంటిమిగా. చెడు మాటలను పలుకుచు శాంతి లేక యుంటిమిగా. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ లను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. చెడు మార్గమున పోతిమి, దాని అంతము మరణము. చెడు మార్గమున పోతిమి, దాని అంతము మరణము. నరక శిక్షకు లోబడుచు
పాపపు ధనము పొందితిమి. నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. దులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము. నిత్య సత్య దేవుని నామమున మరలిడక, నిత్య సత్య దేవుని నామమున మరలిడక, స్వంత నీతి తోడానే దేవుని రాజ్యము చేరితిమి. స్వంత నీతి తోడానే దేవుని రాజ్యము కోరితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను. ప్రాణం ఏసి మనలా విమోచించెను. ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము. తన రక్తధారాలలో మన పాపములను కడిగి, తన రక్తధారాలలో మన పాపములను కడిగి, మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో. మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో. అమూల్య
రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా దము. పాపులమైన మన మీద తనయాచర్య ఘన ప్రేమ, పాపులమైన మన మీద తనయాచర్య ఘన ప్రేమ, కుమారించెను మన ప్రభువు, కృతజ్ఞత చెల్లింతుము. కుమారించెను మన ప్రభువు, కృతజ్ఞత చెల్లింతుము. అమూల్యార తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా ఎదము, పరిశుద్ధులారా పాడెదము. మన రక్షకుని స్తుతించెదము, మనలను చేసెను ధన్యులుగా. మన రక్షకుని స్తుతించెదము, మనలను చేసెను ధన్యులుగా. మన దేవునిక పెంచెదము, ఆత్మ ప్రాణ శరీరములను. మన దేవునిక పెంచెదము, ఆత్మ ప్రాణ శరీరములను. అమూల్యార తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. రెండో అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. 5వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇదే భాగాన్ని మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 179వ పేజీ.
క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రకాల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. పాటల ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగముల కొరకే నీకు వందనములు. మా వినికిడిలో మీ లేఖన భాగం విరిచి పంచిపెడుతున్నాయి. మమ్మల్ని మీరు ఆధీనంలో ఉంచుకోనండి. నీ నామ మహిమార్థమై మేము జీవించినట్లుగా చెల్లించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నాడు. నా ఉదయత నా పాపమన్నీ కూడా క్షమిస్తున్నాడు. నీ రక్తంతో నుండి కడిగి పవిత్రపరిచి నీ ప్రజలకు నీ వాక్కును అందించుట కొరకే నన్ను మీ నోటి బోరగా వాడుకొని మాయము తెచ్చుకుంటాను. మమ్మల్ని అందరూ నీ పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణగా మమ్మల్ని తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైనా యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసి చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు ఏ మనసు కలిగి ఉండాలా? క్రీస్తు యేసు కలిగిన మనసు. ఈ మనసును మీరు నేను కలిగి ఉంటే మనకు వచ్చేటువంటి లాభం చూడండి. మన జీవితంలో మనము ఎన్నో కలిగి ఉండాలని తలస్తాం. అయితే దీనిని కలిగి ఉండాలని కనుక తలంచితే ఈ మనసు ఎంత శ్రేష్టమైనది, ఈ మనసు ఎంత శ్రేష్టమైనది. మన జీవితంలో ఇది ఒకసారి కనుక మనము గమనించగలిగితే అదే అధ్యాయంలో ఒక 4 సంగతులు మనం చూస్తాం. ఎన్నో సంగతులు ఉన్నాయి అని చూడము, ఒక 4 సంగతులు మనం చూస్తాం. చూడండి 2వ అధ్యాయం 6వ వచనం. అయితే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ మాట మనము జాగ్రత్తగా గమనించాలి. ఆ మనసు ఎట్లాంటిదంటే విడిచిపెట్టే మనసు. ఏ మనసు ఇది? మనము ఎన్నో ఏం చేయలేకపోతా ఉన్నాం. అందుకనే మనము ఆ మనసులోకి రావట్లే. ఏం విడిచిపెట్టలేకపోతా ఉన్నాం. చాలా ఉన్నాయి చూడాలంటే. ఆ లిస్ట్ ఎంత ఉంటుంది చెప్పండి? ఆ లిస్ట్ ఎంత ఉంటుంది? మామూలుగా పెద్ద పెద్ద పుస్తకం ఏం చేయదు, సరిపోదు. దేవుడు ఆయన మనసు మనం చూడగలిగితే ఆయన విడిచిపెట్టుడి కొరకై ఎలా ఉన్నాడు? ఆ విడిచిపెట్టింది ఏంటి చెప్పండి? చిన్నదా? ఎంత పెద్దది? చదవండి అన్నమాట మరలా. ఎలాగా? ఏం విడిచిపెట్టాడు ఆయన? ఏం విడిచిపెట్టాడు? ఈ మనసు ఎట్లాంటిది చెప్పండి? దేవునితో సమానముగా ఉండుట. తండ్రి కుమార ముగ్గురు ఎట్లాగా సమానం. ఆ స్థాయిని ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టడానికి ఒప్పుకున్నాడు. మనము ఏది కూడా విడిచిపెట్టడానికి ఏం చేయట్లే, ఒప్పుకోవాలి. మనకు కూడానే వస్తాయి సందర్భానుసారంగా. అవి ఏం చేస్తూ ఉంటాయి? బయటికి వస్తూ ఉంటాయి. ఒకవేళ తీసేస్తాము, కానీ అక్కరలో, శ్రమలో, బాధలో అవి ఏం చేస్తాయి? గుర్తుకు వస్తాయి. ఉదాహరణకు సౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. సౌలు కర్ణపిశాచం గల వారిని దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఏం చేశాడు? ఆయన రాజ్యంలో నుండి ఏం చేశాడు? అన్నీ నేనే చెప్తే ఇంక మీరేంది మరి? రాజ్యంలో నుంచి ఏం చేశాడు? అది మీరు చెప్పాలి. వెళ్ళగొట్టేశాడు. రాజ్యంలో నుంచి ఏం చేశాడు? వెళ్ళగొట్టేసిన తర్వాత ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చేసారు. యుద్ధము మరి దగ్గరికి వచ్చేసింది. దేవుడేమో ఈయనతో మాట్లాడట్లా. మళ్ళీ ఏం గుర్తొచ్చింది? విడిచిపెట్టలేదా? ఒకసారి మనం కూడా ఏం చేయం. అందుకనే దైవ సేవకులు అన్నారు, ఏమన్నారంటే క్రైస్తవులకు బుద్ధి పెళ్లి దగ్గరను సావు దగ్గర ఏం చేస్తుంది? తెలుసు.
ఎదుగుతా ఉన్నావా? ఎవరి దగ్గర? దేని దగ్గర? పెళ్లి దగ్గర, సావు దగ్గర. ఎందుకంటే విడిచిపెడతామా? విడిచిపెట్టాం. ఆచారాలు ఏం చేయం? ఒక ఆయన ఇల్లు ఓపెనింగ్ చేశాడు, గృహప్రవేశం చేశాడు. ఏం చేశాడు? గృహప్రవేశం చేసిన తర్వాత మామూలుగా ముందు ఏం చేయాలి? ముందు పాస్టర్ గారు ప్రార్థన చేసి వాక్యం చదివి ఏం చేయాలా? లోపల ప్రవేశించాలి. ఇలాగా గృహప్రవేశం అయితే పాస్టర్ గారిని పిలిచాడు, అందరిని పిలిచాడు. అందరిని పిలిచిన తర్వాత అందరూ వచ్చారు. 10 గంటలకు మీటింగ్ కదా మంది, 10ంటికి వచ్చారు. 10:15కి ప్రారంభించారు. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, వాక్యం చదివాడు, పాట పాడుతూ లాగా ప్రవేశించాం. హాల్లో ప్రార్థన చేయండి పలానా సంఘ పెద్ద గారు, గదిలో ప్రార్థన చేయండి పలానా వచ్చిన పాస్టర్ గారు. ఇలాగంతా అయితే వంటగదిలోకి వెళ్ళారు. వంటగదిలో ఎవరు చేయాలి ప్రార్థన? ఏ పాస్టర్ గారు, లేక పాస్టర్ గారు, లేకపోతే ఏ సహోదరు ఏం చేయాలి? అప్పుడు ఆల్రెడీ వంటగదిలో దాని ఏమంటారు, స్టవ్ పెట్టి దాని మీద 4 రాళ్ళు ఎట్టి దాని మీద ఏం చేశారు? పాలు పొంగిచ్చేశారు. ఎప్పుడు? రాత్రే. ఏంటి అంటే ఆడబడుసు ఏం చేయాలా? పొయ్యిలో నింపోయా కదా. ఇది ఏం విడిచిపెట్టలేదు. నిప్పేసినా అవ్వదు, నిప్పేయిపోయినా అవ్వదు. అదవుతుందా? ఇప్పుడు ఆడబడుసు లేనోడు ఏం చేస్తారు మరి? ఆడబడుసు లేనోడు ఏం చేస్తారు చెప్పు? ఆడబడుసు లేనోడు ఇప్పుడు బిడ్డ లేకపోతే, లేదా మగబిడ్డ లేకపోతే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు లేడు. ఇప్పుడు మగవాడు లేనోడు ఏం చేస్తాడు మరి? ఉన్నోడు సరే, లేనోడు అంటే దేవుడు ఒకరికొకలా చూస్తాడా? ఆయన అన్యాయస్తుడా? నీకు ఒకడికి మగపిల్లని నుంచి వాడికి మగపిల్లని ఇవ్వకుండా ఆయన తెలుసు ఏమవ్వాలో. అంతేగాని మగపిల్లడు ఏం చేయడు, ఏమని నేను తప్పించడు. అదవుతుందా? జ్ఞాపకం పెట్టుకోనండి. ఏం విడిచిపెట్టాలో మనం ఏం చేయట్లే. పాస్టర్ గారు అన్నాడు, ఇదేంటి అంటే అని నవ్వుతున్నాడు. ఏం చేస్తున్నాడు? అదవుతుందా? అంటే ఈ దినాలలో అంత ఏం లేదంటే స్ట్రిక్ట్ లేదు. ఆ దినాలలో ఏంటది, ఒక ఆయన పెళ్లి చేస్తాను ఒప్పుకున్నాడు. పాస్టర్ గారు పెళ్లి చేస్తాను ఒప్పుకుంటే పెళ్లి రోజు వచ్చేసింది. పాస్టర్ గారు వచ్చారంట. పాస్టర్ గారు వచ్చిన తర్వాత పాస్టర్ గారు ముందు అబ్బాయితో మాట్లాడతాడు, అమ్మాయి దగ్గరికి వెళ్తే అమ్మాయి పూలెట్టుకుందంట. అమ్మాయి పూలెట్టు నేను పెళ్ళి అంటానండి పాస్టర్ గారు. ఇప్పుడు అనగలమా? ఇప్పుడు వాళ్ళ పోతారులే, మనకి ఎంత లేదు, 2 నిమిషాలు ముక్కు ముసం వచ్చి సరిపోద్ది అని చెప్పి అనుకుంటున్నాం. అప్పుడు పాస్టర్ గారు అనంట, పూలు ఉన్నాయి, నేనేం చేయను? తీసేస్తే చేస్తాను, లేకపోతే ఏం చేస్తాను? అదో విడిచిపెట్టవలసినవి ఏం చేయట్లే. దేవుడు ఆ తండ్రితో ఉండడం సమానముగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోనక ఏం చేశాడు దానిని? నువ్వు నేను ఏం విడిచిపెడతాడా? ఎవరిని విడిచిపెట్టాం? ఒకటి కాదు. అసలు నేను చెప్పాను కదా, బైబిల్ కన్నా ఎక్కువైపోతాయి మనం విడిచిపెట్టవలసిన రాసుకుంటే. బైబిల్ కన్నా విడిచిపెడితేనే ఏ మనసు కలిగి ఉంటావు? ఏ మనసు? అన్నీ విడిచిపెట్టేయాలి. విడిచిపెడితే ఎంత సంతోషం. విడిచిపెట్టకే నాకు రాత్రులు నిద్రాటదు తెలుసా మీకు? రాత్రులు ఏం పడదు నాకు నిద్రాటదు. విడిచిపెడితే నిద్రపట్టును. విడిచిపెట్టక ఏం చేయట్లేదు? విడిచిపెట్టక ఏం చేయట్లే? నిద్రాడతలా. విడిచిపెట్టేద్దామంటే ఏం చేయట్లే? అది విడిచిపెట్టలేదు, నేను విడిచిపెట్టలేకపోతున్నాను. అది విడిచిపెడితే ఎంత చక్కగా ఉన్నాం కదా. దేవుడు ఏం చేశాడు? ఈ మనసు ఎట్లాంటిది చెప్పండి? ఈ మనసు ఎట్లాంటిది చెప్పాలి. ఏ మనసు ఇది? ఏ మనసు? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు ఎట్లాంటిది? ఈ మనసు విడిచిపెట్టేది. ఏంటిది? ఏం విడిచిపెట్టేది? తండ్రితో ఉండుట
మన మనసు ఎట్లాంటిది? పగ విడిచి అది అది నీకు నష్టం చేస్తుందని తెలుసు, కానీ ఏం చేయలేవు, పెడతావా? అసూయ విడిచిపెడతావా? అది నష్టం చేస్తుందని తెలుసు, కానీ ఏం చేయం, విడిచిపెట్ట. ఎన్ని ఉన్నాయో ఆ మనసు వస్తే పౌలు అంతగా రాశాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు ఏం చేయాలా? మనం కలిగి ఉండాలంటే, అసలు మనం కలిగి ఉంటే అసలు మనకంటే గొప్పవాడు ఎవడు ఉండడు తెలుసా? ఈ లోకంలో ఎంత ధనవంతుడైనా, ఎంత జ్ఞానైనా, ఎంత అనేకమైనటువంటి అర్హతలు కలిగినటువంటి వాడైనా నీ ముందు దిగదుడిపే. ఏ మనసు ఉంటే సత్యాంతవరకు ఏం చేయలేం, విడిచిపెట్టాం. పెడతామా? పలానా రోజున మీ అమ్మ ఇలాగంది, పలానా రోజున మీ అక్క ఇలాగంది, పలానా రోజున మీ చెల్లి ఇలాగంది, పలానా రోజున ఇలాగూ మీ బావ. అది ఎప్పుడు తగ్గుతుంటుంది? చెప్పాలి, ఎప్పుడు తగ్గుతుంటుంది? చచ్చిపోయేదాకా గుర్తుంటుంది. నిన్న వారం చెప్పిన వాక్యం గుర్తుంటుంది ఇవాళ? నేను ఆదివారం ఏం చెప్పాను గుర్తుండదు. ఇది ఎప్పుడు అన్నది? ఇది ఎప్పుడు అన్నది? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అన్నాడంటే ఒకడు ఏమని, పళ్ళు ఎత్తుకున్నాయి పిల్లగాని, ఆది చేసుకున్నాడు. అది ఎత్తుకున్నా అన్న ఏమైంది? ఆ సంబంధం కుదిరింది. అది కనపడినప్పుడు అన్నాడు, వీడికి ఎత్తుకోలేవో పళ్ళు, ఎప్పుడు దాకా గుర్తుంది ఇది? ఎప్పుడు దాకా? విడిచిపెట్టలేదా? మనం విడిచిపెడతామా? ఈ మనసు ఎవరిది? ఈ మనసు మందే. విడిచిపెట్టాం మనం. విడిచిపెడితే ఎంత బాగుంటుందో. విడిచిపెట్టాలని ప్రార్థన ఉండదు. బాబా నీ మనసు వస్తే నాకు ఎంత మంచిది, ఆవిడ లాంటి జీవితం వస్తే ఎంత మంచిదని అనుకుంటున్నావా? నిన్న ఒక స్టాటస్ పెట్టింది, వెలుగుని పిల్ల. ఇద్దరు ఆడవాళ్ళు ఆడుకున్నారు. గోడ అవతల ఆవిడ సాగుకారు పెళ్ళం, గోడ అవతల ఆవిడేమో దాని పాటలు పాడేవాడు భార్య. ఈవిడికి ఒక్క ఏసమైతే బంగారం లేదు. ఆవిడ మొత్తం అంతా బంగారం దిగేసేసుకుంది. అంతా మొత్తం ఇక్కడి నుంచి కింద దాకా బంగారమే, ఇప్పుడు ఆవిడ అంటుంది, ఎంత అదృష్టం చేసుకున్నావమ్మా. ఎవరు? ఈ ఏసమైతే బంగారం లేదు అంటుంది. ఎంత అదృష్టం చేసుకున్నావమ్మా, ఏంటిది పైనుంచి కింద దాకా బంగారం. ఈడంటుంది, ఏం అదృష్టమే తల్లే, నీ మొగుడు నువ్వు ఎలా ఉన్నావు? సిలకా గోరింకల్లా ఉంటావు. అత్తమాను పాటలు పాడుకుంటారు, కలిసి వెళ్తున్నారు. మా ఆయన పొద్దున పోతాడు, రాత్రికి వస్తాడు. వచ్చినా కానీ వ్యాపారం కూడా తప్ప ఓ మాట లేదు, ఓ మంచి లేదు కదా. ఎదుగుతా ఉన్నావా? ఎందుకంటే లేని దానిని కావాలనుకునే మనసు మనం విడిచిపెట్టాం. విడిచిపెడితే ఎంత సుఖంగా ఉంటుందో. విడిచిపెడితే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును. ఏ మనసు ఇది? ఏ మనసు? మనకే మనసు ఉంది? పట్టుకుని ఏలాడే అసలు ఎంత తెగిపోతున్నా కానీ ఏం చేయం? తెగిపోవాలి కానీ నీ మాట ఏం చేయవు. విడిచిపెడితే ఎన్ని బంధాలు కట్టుకున్నావు. విడిచిపెడితే ఎంత సంతోషంగా ఉన్నావు. విడిచిపెట్టు. ఎక్కడ దగ్గర విడిచిపెట్టేసావు అనుకో ఎలా ఉంటుంది? ఎంత సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ మొయ్యాలనుకో ఎక్కువైపోతుంది. దీనికి లోడు. దేనికి? అందుకనే షుగర్ వచ్చేది, అల్సర్ వచ్చేది, బీపీ వచ్చేది, ఇంకేం వచ్చేది. అది ఎప్పుడొకప్పుడు అది మోసి ఏం చేద్ది కదా. ఎన్ని విడిచిపెట్టాలి, అన్నీ ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి కదా. ఉన్నాయి. ఏమవుద్ది? నేను కూడా అనుకుంటున్నాను అప్పుడప్పుడు, ఇది ఎప్పుడైనా ఆగిపోద్దేమో. ఇదంతా ఆలోచించి పడుకుంటాను కానీ అవన్నీ తిరుగుతూ ఉంటాయి లోపల. నేను అనుకుంటాను రాత్రి నిజమేనంటో అనుకుంటాను. చూసేవాడికి ఎలా ఉంటుందంటే పడుకున్నాడే అనుకుంటారు, కానీ లోపల ఏమవుతూ ఉంటాయి? అన్నీ తిరుగుతూ ఉంటాయి. విడిచిపెడదామంటే ఏం చేయట్లే. ఎరుగు క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు ఏం చేయాలా? మీరును కలిగి ఉంటే ఎంత మంచిదో. ఆ మనసు ఎంత మంచిది తెలుసా? ఎంత శ్రేష్టమైనది తెలుసా? విడిచిపెడితే ఏమవుతుంది? విడిచిపెడితే మీరు ఎప్పుడైనా కోతి ముసలి కథ అన్నారా? కోతి ముసలి కథ. అది ఓ నేరేడు చెట్టు మీద
కాపురం ఉంటుందంట కోతి కింద. కాలువ సముద్రం లాంటిది ఉందంట, చెరువు లాంటిదో, దాంట్లో మొసలు ఉంటుందంట. మొసలు ఉంటే అది ఇది వచ్చి అక్కడ ఉంటే ఇది తిని కొన్ని పళ్ళు ఎక్కువైపోతే ఎవరికి వేసేది? అది ఓసారి ఇది పట్టుకెళ్ళి భార్యకి ఇచ్చిందంట. ఏది? ఈ నేరేడు పండు. ఆవిడ తినక తినక ఏం చేసింది? ఓడుతుంది. కొత్తగా తింటే వాళ్ళకైనా ఎలా ఉంటుంది? రోజు తినేది ఏమవుతుంది? రోజు తినేది ఏమవుద్ది? ఎగుడు వస్తుందా రాదా? రోజు తినేది ఎగుడు వస్తుంది. అప్పుడప్పుడు తింటే కదా, అప్పుడప్పుడు తింటే. ఒక ఆవిడ ఊరు వెళ్తాం, మా చుట్టాల ఆవిడ నేను. దారిలోకి వెళ్ళిన తర్వాత ఒరే ఏమైనా కొనాలి రాళ్ళకంత. ఏమైనా కొనాలంటే నేను అన్నాను 2 డజన్లు అట్టిపళ్ళు రాని అన్నాను. 2 డజన్లు అట్టిపళ్ళు పట్టరా చిచ్చి అంది ఒకసారి. చిచ్చి అంటే ఇది అట్టిపళ్ళు తెమ్మంటే చిచ్చి అంది అనుకున్నాను మనసులో. సర్లే అని చెప్పి మరి ఏం తెమ్మంటావంటే నీకు 1/2 కేజీ నాకు 1/2 కేజీ స్వీట్ అట్టారా అంది. స్వీట్ అట్టి సరే అని ఆవిడ మాట ప్రకారం 2.5 కేజీలు స్వీట్ అట్టుకెళ్ళాను. స్వీట్ అట్టుకెళ్ళి ఎందుకు వెళ్తే ఆ ఇల్లు ఎక్కడ ఉంది అనుకున్నారు? అరటి తోట మధ్యలో ఉంది. ఆ ఇల్లు ఎక్కడ ఉంది? అరటి తోట, అన్ని అట్టిపళ్ళే. ఇప్పుడు అట్టిపళ్ళు అట్టుకెళ్తే ఏముందరు? ఆవిడ ఎందుకు ఇచ్చింది అప్పుడు అర్థమైంది నాకు. అరటి తోట మధ్యలో ఉంది ఆ ఇల్లు. నేను ఎప్పుడు వెళ్ళా, నాకు తెలియదు. ఆవిడకి అప్పుడప్పుడు వెళ్ళేది, ఆవిడ తెలుసు. ఆ అరటి తోట మచ్చిచ్చే అంది, దీనికోసం చిచ్చే అంది ఇవిడి కదా. రోజు తినేదంటే ఎలా ఉంటుంది? లెక్క ఉండదు. ఇప్పుడు తినక తిన్నదేమో అప్పుడు ఎవరిచ్చారు నీకంటే పలానా ఓడిచ్చాడు నా ఫ్రెండ్ కోతి అక్కడ ఉన్నాడంటే అదందంట. అసలు ఇది తింటేనే ఎంత బాగుంది, అసలు ఇది తిన్నవాడి శరీరం ఎంత బాగుంటుందో అన్నట్టుగా ఉందంట. ఎవరు? ఈ పిల్ల ముసలి 3 ముసలితోటి. ఇప్పుడు ఆడొచ్చి ముందు రమ్మంటే వస్తాడా? అబ్బా నువ్వు నాకు ఎంత సాయం చేస్తున్నావు, దా మా ఎలిజీ పెడతానంటే వీడు ఏం చేశాడు? నిజమనుకుని ఎక్కాడంట. నిజమే. దారిలోకి వెళ్ళిన తర్వాత ఇది ఎలాగ తప్పించుకోలేదు అప్పుడు చెప్పిందంట. మా ఆవు నిన్ను తీసుకురమ్మంది. రోజు అప్పుడప్పుడు తింటేనే ఎంత టేస్ట్ కూడా. రోజు తినేవాడు యొక్క గుండె ఎలా ఉంటుంది? ఇది అన్నదంట. ఈ మాట ముందు చెప్తే తెద్దును కదా, అది చెట్టు తగిలిచ్చాను అందంట. ఏం తగిలిచ్చాను? చెట్టు తగిలిచ్చాను. ఏంటది? మరి తప్పించుకోవాలి కదా, ఇదేమీ ఏదలేదు నేలలో, తప్పించుకోవాలి కాబట్టి అందంట. ఈ మాట ముందు చెప్పాలి కదా బాబు, గుండె తీసి ఎక్కడ తగిలిచ్చాను? గుండె తీసి పోగుతాడు మానవుడు. చెట్టు తగిలిచ్చాను అందంట. చెట్టు తగిలితే నడైతే మరి వెనక్కి వెళ్తా వేద్దాం అంటే వెనక్కి వచ్చిన తర్వాత లాడక్కనే ఎక్కడికి ఎగిరింది? చెట్టు మీదకి ఎగిరి మరి బాబు నీ స్నేహం కొద్దన్నావు నీకు కొద్దాం ఎగురుతా ఉన్నారా? అది విడిచిపెట్టిందని చెప్పింది కాబట్టి అంత బాగుపడింది కదా. ఇప్పుడు పాఠం ఏంటంటే అది ఏమంది? నేను అక్కడ ఇట్టాను విడిచిపెట్టాను అంది. మన జీవితంలో విడిచిపెట్టక ఏమవుతున్నాయి కదా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండు కంటే నెమ్మది కలిగి ఒకటి రొట్టె ముక్క తినుట. కానీ అలా అంటాం కానీ ఏం చేయలేం. అన్నీ మనకే కావాలి. నాకు లేకపోయినా ఆడుకున్నది నీకు కావాలి. అది దానికి ఏమవుద్ది? హృదయం ఇంకేమవుద్ది? భారం అయిపోద్ది. ఒకసారి అనుకుంటాను ఇక్కడ పెట్టాడు దేవుడు, ఎవరిని సొత్తగా ఉంటుంది మాకు? మమ్మల్ని ఎవరు సొత్తగా ఉండదు, మేము ఎవరి సొత్తకి ఉండదు. ఎంత చక్కగా ఉండదో, ప్రశాంతంగా ఉండదు. ఒక్కడ గొడవ ఉండదు, ఒకడు గోళ. ఆడు తెచ్చుకున్నది ఉండదు, మనం తేలేదని ఉండదు కదా. ఆడు తెచ్చుకున్నది ఉండదు, మనము తేలేదని ఉండదు. దేవుడు నేను అనుకుంటాను దేవుడు ఎక్కడ పెట్టాడు? చక్కని ప్రదేశం పెట్టాడు. ఇంకా కొన్ని ఉన్నాయి, అయిపోతే ఎంత బాగుంటుంది. ఎప్పుడు పోతాయో ప్రార్థన చేస్తాం. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును ఏ మనసు ఇది? మన మనసు ఏ మనసు? పట్టుకుని ఎలాడేమో, విడిచిపెట్టకపోతే అదే వేరే విషయం. పట్టుకుని అబ్బా ఇంకా అదే లాగుతాం. ఏది విడిచిపెట్టాలి అదే పట్టుకుని అలాగన్నాడు ఇలాగన్నాడు, అది చేశాడు ఇది చేశాడు చేస్తా ఉంటారు వాళ్ళ నైజం. అది వదిలేసేవానికి ఎంత బాగుంటుందో. ఇది మొదటిది. రెండోది చూడండి, ఫిలిప్పీ 2:7. ఏ రూపం? ఈ మనసు ఏం ధరించుకోవాలా? మనకి ఏం ధరించుకోవడం ఇష్టం? అందరిలోని మనమే ఎలా ఉండాలా? మనం రిచ్గా ఉండాలి. అందరూ మనం ఎలా ఉండాలా? రిచ్గా ఉండాలి. అదవుతుందా? మన రూపం ఎట్లా ఉండాలా? లోపలంతా కానిదే, కానీ పైకి ఎలా ఉండాలా? ఏ రూపం ఇది? దేవుడు ఏ రూపం ధరించుకున్నాడు? దేవుడు ఏ రూపం ధరించుకున్నాడు? దాసుని రూపం ధరించుకున్నాడు. మన ఏ రూపం ధరించుకున్నాం?
వీటి కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటే ఒక దినాన నీకుండే బహుమానం ఎంత గొప్పదంటే, పౌలు ఇటువంటి ఇటువంటి మనసే ఇటువంటి మనసే దాసుని స్వరూపము ఆయన ఎలా ఉన్నాడంటే దాసుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ఏ రూపం కావాలి నీకు? ఏ రూపం? నువ్వు నేను కూడా బైబిల్కి వ్యతిరేకం అనమాట. మనం క్రైస్తవులమే కానీ మనం మన మన ఎలాంటి వాళ్ళము? బైబిల్కి వ్యతిరేకంగా జీవిస్తాం. బైబిల్ ప్రకారం జీవించే జీవితం కాదు. అందుకే సామెతలు 1:33 అన్నాడు, నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షిత నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక. ఆ ఉపదేశం అంగీకరించగే మనం ఉపదేశానికి ఎలా నడుస్తాం? వ్యతిరేకంగా నడుస్తాం. ఇవన్నీ మన జీవితంలో ఉంటే అసలు ఎన్ని విడిచిపెట్టేసావు అనుకో, బా ఎంత సంతోషం. విడిచిపెట్టకే ఎంత బాధ నీకు, విడిచిపెట్టకే ఎంత. ఏదో అన్నది ఏం చేయం, అత్తగారు అన్న విడిచిపెట్టాం, కోళ్ళన్న విడిచిపెట్టాం, లేకపోతే ఇంటి పక్క వాళ్ళని విడిచిపెట్టాం, ఇంటి ఎదుర్కొన్న వాళ్ళన్నా విడిచిపెడితే నెమ్మదిగా ఉంటావు, విడిచిపెడితే సంతోషంగా ఉంటావు. మిగతా ఉన్నావా? విడిచిపెట్టక. రెండోది మనం చూసాము, ఏ స్వరూపం ఇది? మనం ఏ స్వరూపం ధరించుకుంటాం? యజమానుడే కానీ మనం ఇప్పుడు ఎలా దాసులుగా ఉంటామన్నమా? మనము అనేకుల మీద అజమాయిషి మనం ఎలా ఉన్నాం? ఆయన అన్నాడు, నేను పరిచర్య చేయించుకుంటూ రాలేదు, పరిచర్య చేయుటకును అనేకులకు క్రైదన విమోచనము చేయటం. మన జీవితంలో మనం ఇదే, మనం ఏంటంటే దాసుని స్వరూపము. ఈ మనసు ఎట్లాంటిది? క్రీస్తు యేసు కలిగిన మనసు ఎట్లాంటిది చెప్పండి? ఎట్లాంటిది? దాసుని స్వరూపం. ఉందా మనకి? ఉందా? ప్రభునందు ప్రేమించే వారులారా, ఎవరైనా పెద్దవాడే ఉంటే ఏం చేయాలా? అందరికీ పరిచారకులుగా ఉండాలంట. మనం ఏం చేస్తాం? పరిచారకులుగా ఉండం. అందుకనే మన జీవితంలో ఏం లేదు, నెమ్మది లేదు, ఆ మనసు లేదు. రెండవదిగా ఏ రూపం ఇది? దాసుని రూపం. ఏ రూపంలో ఉన్నావు? నీ రూపం చూసుకుంటే తెలిసిపోద్ది ఏ రూపం ఇది. ఈ రూపం కాదు, ఈ రూపం. ఏ రూపం? ఏ రూపం? ఈ రూపం లోపల ఉంటుంది కదా మనసు, ఆ రూపం. మూడోది చూడండి, మూడోది ఫిలిప్పీ 2:8. కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము. ఏ మరణం ఇది? మరణాలు అనేకం ఉన్నాయి, కానీ కొన్ని మరణాలు ఎట్లాంటివి? కఠినమైనవి. కొన్ని మరణాలు ఎట్లాంటివి? కఠినమైనవి. కొంతమంది పడుకుంటారు, నిద్రలోనే ఏమవుతుంది చెప్పాలి? ప్రాణం పోద్ది. ఆ మరణం ఎట్లాంటిది చెప్పాలి? సులువైంది కదా. ఏమైనా బాధ ఉందా? ఏంలే, సులువు. కానీ దేవుడు ఏ మరణం ఎంచుకున్నాడు? శిలువ మరణం. ఏ మరణం ఇది? ఈ మరణం యొక్క క్రయం ఎంత గొప్ప చెప్పండి? సామాన్యమైందా? శిలువ మరణము. చదువుతూ ఉన్నారా? మన జీవితంలో మనము ఆయన ఎన్నో శ్రమలు పొందడానికి ఏం చేశాడు? ఎన్నో శ్రమలు పొందడానికి ఏం చేశాడు? ఆయన ఒప్పుకున్నాడు. మనం ఏం చేస్తాం కదా? ఇది మనం చూడగలము. పూర్వదినాలలో ఎన్ని శ్రమలకు వచ్చారు ఆయా దేశాల నుండి మిషనరీలు. ఇక్కడ సరైన వసతి లేదు, ఇక్కడ సరైనటువంటి సంగతులు లేవు కదా. నేను నిన్న ఒక చోటకి యానివర్సరీ కూడికి వెళ్ళాను. మొన్న 10వ తారీఖు వెళ్తే ఆ యానివర్సరీలో ఫోన్ వచ్చింది నాకు. మా మీటింగ్ మధ్యలో ఆరాధన సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఆ సంఘ పెద్ద. ఫోన్ వస్తే బయటకు వచ్చిన తర్వాత ఓ చెట్టు నీడ నుంచి ఫోన్ మాట్లాడతా ఆ ఇంటెంక చూస్తా ఉన్నాను. ఎవరింటెంక? సేవకుడు ఉండే ఇంటెంక. సేవకుడు చిన్న షెడ్. అది ఎంత షెడ్డు?
చిన్న షెడ్, సీలింగ్ కూడా లేదనుకుంటా, చిన్న షెడ్. అయితే ఆయనకి విజయవాడలో ఉంది 4 అంతస్తుల బిల్డింగ్, 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఇల్లు సూపర్గా ఉంటుంది, ఇల్లు సూపర్గా ఉంటుంది. నేను అనుకుంటున్నాను ఆయన రిటైర్ అయిపోయి సేవకు వచ్చాడు అనుకుంటున్నాను. అంత సౌఖ్యం వదిలేసి ఎలాంటి ఇంట్లో ఉన్నాడు ఈయన కదా. విజయవాడ సిటీలో 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది ఆయనకి, చక్కగా ఉంటుంది. నేను కూడా వెళ్ళాను. ఎలాంటి ఇంట్లో ఉంటున్నాడు, చిన్న షెడ్డు. ఆ లోపల భోజనం చేస్తుంటే మామూలుగా లేదు, వేడి కదా. మరి యేసుక్రీస్తు వారు శిలువ మరణం, ఏ మరణం సులువుగా అయిపోయేది కాదు. ఎంత శ్రమ, ఎంత బాధ, ఎంత కష్టము కదా. దేహము ఏమైపోయింది. ఆయనలో ఎవరైనా శిలువ మరణం పొందారా? పొందలేదా? అలాగే ఆయనలో ఎవరైనా అంత కఠినమైనటువంటి మరణం పొందారా? సిలువ మీద అటు ఇటు దొంగలు ఏం చేశారు? సిలువ వేయబడ్డారు. ఆయనకు సిలువ అటు ఇటు. వాళ్ళు ఎలాంటి మరణం తెచ్చి మేకులు కొట్టి ఏం చేశారు? ఆయన దేహం ఏమి చాలాసార్లుగా దున్నబడల, వారి మీద ఏమి ఉమ్మి వేయబడల, వారి మీద ముండ్ల కిరీటం ఏమి పెట్టల, వారిని ఏమి వృధా శిలువ మరణము పొందుడు కొరకై ఆయన ఏం చేశాడు అంటే శ్రమ పొందుడుకు ఆయన ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఈ మనసు ఎట్లాంటిది? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును ఏ మనసు ఇది? ఏ మనసు? శ్రమ పొందడానికి ఒప్పుకునే, మళ్ళీ మామూలు శ్రమ కాదు. మన మనసు ఎట్లాంటిది? మన మనసు ఎట్లా? అబ్బా ఇక తినేసి ఏం చేయాలి? పాస్టర్ గారు రోజు వీడికి ఏం పని ఉండదు, ఇంకా అదే పని రోజు మీటింగ్ అంటాడు కదా. పాస్టర్ గారు 2 రోజులు మీటింగ్ పెట్టాను, ఏమి ఈ పాస్టర్కి ఏం పని ఉండదు, ఏం చేస్తున్నాడు? రావాలి కదా. ఎంతోమంది ఉన్నారు, మీరు అనుకోరు అనుకోండి, అనుకునే వాళ్ళు కూడా. శిలువ మరణం. ఈ మనసు ఎట్లాంటిదంటే శ్రమ పొందడానికి ఒప్పుకునే మనసు. మన మనసు ఎట్లాంటిది? శ్రమ మన దగ్గరికి ఏం చేయకూడదు. చివరిగా చూస్తాను చూడండి, చివరిగా 4వది 2:8. ఫిలిప్పీ 2:8. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. 4వదిగా ఏంటంట? తాను ఈ మనసు ఎట్లాంటిదంటే తగ్గించుకునే మనసు. ఏ మనసు ఇది? ఆయన ఎంత తగ్గించుకోకపోతే భూప్రపంచం ఏం చేయదు, ఉండదు. తగ్గించుకున్నాడు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. లోకంలో సామెత ఉంది, గదిలో పిల్లిని బంధించి కొడితే ఏమవుద్దంట? ఏమవుతుంది? ఎప్పుడు శాస్త్రం వెళ్ళదు, మీరు వెళ్ళదా? గదిలో పిల్లిని బంధించి కొడితే పిల్లి కూడా పులైపోద్దంట. ఏమవుద్ది? పిల్లి కూడా పులైపోద్ది. ఎందుకు? లోపల బంధించారు కదా, కొడుతున్నారు కదా. యేసుప్రభు వారిని కొట్టారు. ఆయన యోధా గోత్రపు సింహము, కానీ ఏం చేసుకున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఈ మనసు, నీ మనసు, నా మనసు క్రీస్తు యేసు కలిగిన మనసా, ఆయనకు విరోధంగా ఉన్న మనసా? చెప్పాలా. ఇప్పుడు ఈ మనసు 4 సంగతులు చూసాం కదా. నీ మనసును పక్కనెట్టుకో, ఆ మనసును పక్కనెట్టు. ఏ మనసు? క్రీస్తు యేసు మనసు. ఇప్పుడు ఈ మనసు టాలీ అయితే ఆ మనసుగా అతికే మనసా, ఆ మనసులో కలిసే మనసా, ఆ మనసుకు విరోధంగా ఉన్న మనసా? ఏ మనసు? కలిసే మనసు మీది. మరి సెపరేట్ ఎవరు? కలిసే మనసేనా? నువ్వు విడిచిపెట్టే మనసు కలిగి ఉన్నావా? నువ్వు దాసుని స్వరూపం ధరించుకునే మనసు కలిగి ఉన్నావా? శిలువ మరణము పొందే మనసు కలిగి ఉన్నావా? తాను తగ్గించుకునే. కాబట్టి జ్ఞాపకం పెట్టుకునండి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన. ప్రభువా, ఈ 4 నాకు, కాబట్టి ఇటువంటి మనసు నాకు అనుగ్రహించు, నీ మనసు నాకు అనుగ్రహించు. అవి నేను జీవితానికి అన్వయించుకుని నడుచుది కొరకై నన్ను సిద్ధపరచు అని చెప్పగలిగితే దేవుడు నిన్ను బట్టి
సంతోషించేవాడిగా ఆ రీతిగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. రాత్రి వేరు సియోను ప్రార్థనా మందిరములో ప్రార్థన కొడిక పరిచర్య కొరకై రాకపోకల కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకై ఇక్కడ ఉదయం 10 గంటలకు, సియోన్లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ పరిచర్యల కొరకై మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. సెకండ్ ఇయర్కి ఇంకొక ఎగ్జామ్ ఉంది. నీకున్నాయా? అయిపోయినాయా? దీవిక అయిపోయినాయి. సెకండ్ ఇయర్ ఒక ఎగ్జామ్ ఉంది. తర్వాత 17వ తారీఖు సోమవారం నుంచి మళ్ళీ 10th ఎగ్జామ్స్ బిడ్డలకు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. వారి కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు పేర్లు తెలుసు, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఆ పేర్లు ఎత్తి ప్రార్థన చేస్తూ రావాలని ప్రభు పేరట మనం చేస్తాం. ఈ వాతావరణం మారుతూ ఉంది. అననుకూలమైనటువంటి సంగతులను బట్టి అందరికీ రొంప, దగ్గులు, జ్వరాలు ఉన్నాయి. మరి దేవుడు కనికరించి అందరికీ క్షేమం అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తాం. 28వ తారీఖు వైజాగ్లో మందిర ప్రతిష్ఠిత కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. తాళపాలెం గ్రామం కొరకే ప్రార్థించండి. గ్రామస్తుల రక్షణ కొరకే రోజు చెప్పే అంశాలు కాదు, మనం ప్రతిదినము ప్రతి వారము చేస్తూ ఉన్నాము. అయితే మర్చిపోకున్నప్పుడు గుర్తు చేస్తూ ఉన్నాం. వారి కొరకై మళ్ళా అనేక రక్షణ లేని రక్షణ కొరకై మందిరంలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి. మరి అవన్నీ పూరించబడాలా. దేవుడు తన ప్రజలైన వారిని తీసుకురావాలా. వారి కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఈ స్థలాన్ని దేవుని ఆత్మల చేత పూరింపబడినట్లుగా ప్రార్థన చేస్తున్నాను. తర్వాత మరి సియోన్లో నూతనంగా ఆరంభించావు వేరువేరులో సియోను పరిచర్య. అక్కడ కూడా కొన్ని ఆత్మలు సియోనికి సంఘానికి చేర్చబడినట్లుగా, దేవుని రాకడ వరకు ఆ పరిచర్య కొనసాగునట్లుగా, అక్కడ ఏదైనా ఒక స్థలము మందిరానికి మరి సిద్ధపరచబడినట్లుగా, ఇట్లాంటివన్నిటి కొరకై మీ ఎడతెగని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తాను. తర్వాత మా కోర్టులో మాకున్న కేసు విషయమే కూడా ప్రార్థన చేయండి. అది తొందరగా మమ్మల్ని విడిచిపెట్టలాగున, మేము దానిని విడిచిపెట్టలాగున. కీడు ఎన్నో రకాలుగా ఆవరించి ఉంది. అయితే దేనిలో కూడా మేము చిక్కకుండా మరి దేవుని పని ఎటువంటి నష్టము లేకుండా ముందు కొనసాగునట్లుగా మా కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మరి ఈ విషయం కొరకై ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా అక్కడ నుండి చెప్పండి, ప్రార్థన చేస్తాం. సోమవారం నుండి మరి మెరిసి కూడా మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాటి కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరక స్రవంతి కొరకు ప్రార్థన చేయండి. గత కాలంలో కూడా చేశాము. బిడ్డ కొంచెం కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంది. దేవుడు సంపూర్ణంగా బిడ్డను స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. ప్రభా, మేము నీ మనసు కలిగి ఉండాలని మీరు సెలవిచ్చారు. నిజమే, నాకు నీ మనసు లేదు. నాకు ఇంకా విడిచి పెట్టే మనసు రాలా. వాటిని పట్టుకునే వేలాడే మనసు నేను కలిగి ఉన్నాను. విడిచిపెట్టే మనసు నాకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయపడుతురండి ప్రభా. దాసుని స్వరూపం ధరించే మనసు కూడా లేదు. శిలువ మరణముకు నువ్వు అప్పగించుకున్నావు. నేను శ్రమకు అప్పగించుకోలేకపోతా ఉన్నాను నా దేహాన్ని. అపోస్తలుడైన పౌలు నలగొట్టుకున్నాడు, నేను ఇంకా నలగొట్టుకోలేకపోతున్నాను. ప్రభా, అయితే కనికరించి ప్రభా, నా జీవితంలో నీ మనసు, తగ్గింపు కలిగిన మనసు నా జీవితంలో లేదు. నిజమే, అయితే ఈ మనసు కలిగి ఉండి కొరకై నన్ను సిద్ధపరిచి మీ సహాయం నాకు అనుగ్రహిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చెప్పి సోమరాని పరిచయం దీవిస్తురండి. సంఘ శ్రద్ధ సాగపరుస్తున్న నూతన ఆత్మను అనుగ్రహిస్తుంది. ప్రాముఖ్యంగా ఎంతో స్థలం ఖాళీగా ఉంది ప్రభా. మరి నీ వాక్యం ఎత్తబడతా ఉంది, కానీ ఎంతోమంది మరి నీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. మీ చిత్తమైతే వారిని దర్శించి నీ సన్నిధికి నడిపించి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపిస్తున్నాను. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాను ప్రభా. ఈరోజు రాత్రి వేలువెన్ను సియోను ప్రార్థన మందిరంలో జరగవలసిన ప్రార్థన కొరకే ప్రార్థన చేస్తాం. అక్కడ విశ్వాసుల కొరకే నీకు వందనములు. వారు కూడా రావడానికి సహాయపడుతారండి. సమస్తం మేలుకరంగా
దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. మార్గంలో తోడైనండి, క్షేమమైన ప్రయాణాలు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభుదిన పరిచయకు సహాయపడుతారండి. ఇక్కడ మరి షోమ్రోన్లోను, అక్కడ సియోన్లో కూడా ఉదయం 10 మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీ సహాయం అనుగ్రహించి మేము తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి సోదరి శ్రవంతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంది. బిడ్డను మీకు కనికరించి మీ గాయపడిన హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత క్షేమం అనుగ్రహిస్తారండి. ఆమె పాపను విడిపించి నీ రక్షణ భాగ్యం ఆ బిడ్డకు అనుగ్రహించి ప్రభా నీ యొక్క మార్గంలో సాగిపోటు కొరకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయినాయి, దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఇంకా ఒక ఎగ్జామ్ ఉంది, శుభశ్రీ జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే రాస్తూ ఉన్నారో వారందరి కొరకే నీకు విశ్వాస కుటుంబాలకు చెందినటువంటి బిడ్డలు ఎంతోమంది రాస్తా ఉన్న అందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి సహాయపడి జ్ఞాపశక్తి అనుగ్రహించి మాయం తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తాడు. నమ్మదగిన దేవా నీకు 17 నుంచి మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. మరి జెసికా జ్ఞాపకం చేసుకునండి, మోహనాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఇంకా ఇట్లాంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. బిడ్డలందరూ కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి కొరకై రాసుకుని అనేక మంది పేర్లు అందరూ జ్ఞాపకం పేరు పేరున వారు జ్ఞాపకం చేసుకుని వారు కూడా చక్కగా రాయడానికి తద్వారా నా మహిమపరచబడి కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాను. 17 నుంచి బిడ్డలకు మెరిసికి మిడ్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది. కొంతమంది జరుగుతూ ఉన్నాయి. మరి వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మరి నిస్సి జాన్సన్, నిస్సి సుఖీత్ ఇట్లాంటి వారు కూడా మరి బీటెక్ చదువుతూ ఉన్నారు. వారి కొరకై కూడా తెరిచిన ద్వారం నుంచి మీ సహాయం దయచేస్తారండి. మెరిసి జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారమ్మండి. ప్రాముఖ్యంగా పెద్ద పెద్ద పరిచయ కొరకు ప్రార్థన చేస్తాను. కొంచెం రంపతో బాధపడుతుండగా సంపూర్ణ స్వస్థత క్షేమం అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఎంతోమంది వాతావరణ అనుకూలత బట్టి రంప, దగ్గు, జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. తాకి స్వస్థపరుస్తారండి, క్షేమం అనుగ్రహిస్తారండి, మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవాని కాన్ఫరెన్స్లో ఉన్న బిడ్డల కొరకై నీ కొందరు వారు ఎంతో ఆసక్తి కలిగి ఆయా స్థలాలు ఉన్నప్పటికీ వాక్యం యొక్క ఆసక్తి కలిగి ప్రార్థన మీద ఆసక్తి కలిగి వారు షోమ్రోని పరిచర్లో భాగమవుతా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి రావాల్సిన దీవెన దయచేస్తారండి. ఈ ప్రార్థన అనంతరము వారందరి కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన విని ఆలకించి వారికి కూడా క్షేమం అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. మేరీ మన కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. గర్భఫలం అనుగించిన దాన్ని బట్టి మీ కొందరు బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. దూర ప్రాంతంలో ఒంటరిగా ఉంటుంది. ప్రభా భర్తకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహిస్తారండి, బిడ్డకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహిస్తారండి, చక్కగా ఉండు సహాయపడుతారండి, ఆ వాంటింగ్ సెన్సేషన్ విడిపిస్తారండి, కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తులసిరామ్ కొరకు ఉష కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిద్దరిని జ్ఞాపకం చేసుకుని మాకు బిడ్డతో మీరు బిడ్డను ఆశీర్వదించిన దాన్ని బట్టి మీ కొందనములు ఆపరేషన్ జరిగి ఉంటుండగా కావాల్సిన స్వస్థత క్షేమం అనుగ్రహించి మేము తెచ్చుకుంటారండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండు కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తాళపాలెం గ్రామం కొరకై గ్రామ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గ్రామం పాలించి పాలకులకు అధికారులకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా దేవుడిగా సహాయపడుతారండి. ప్రభు చూపిస్తుంది. ప్రాముఖ్యంగా ఈ కోర్టు విషయమై ప్రభా ఇల్లు పొలం విషయమై ఉన్నటువంటి ఆ సంగతిని ఎరిగిన దేవుడవు. మరి యథార్థమైనటువంటి మనసుతో మేము ముందుకు వెళ్ళినప్పటికీ ఎన్నో సంగతులు ఎదుర్కొంటా ఉన్నాం. దాన్ని బట్టి ఎంతో నష్టము. అయితే దాన్ని విడిచిపెట్టుడు కొరకాయ అది మమ్మల్ని విడిచిపెట్టుడు కొరకాయ సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎదురడి వారి నుండి మమ్మల్ని చిక్కించుకుని నష్టపరచాలనేటువంటి వారి నుండి మరి అహితోపేల ఆలోచన కలిగిన వారి నుండి మమ్మల్ని విడిపించి మాయము తెచ్చుకుంటామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. బలాత్కారం నుండి విడిపించేటువంటి దేవుడు నీవని నీ వాక్యం ఉదయకాలం సెలవిచ్చింది. వారి బలాత్కారపు యొక్క శక్తి నుండి విడిపించి మహిమ తెచ్చుకుంటామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. వారు కూడా మంచి మనసు అనుగ్రహిస్తారండి. లోకములో పరుల జోలికి పోకుండా వారికి అనుగ్రహించిన మార్గంలో కష్టపడి ముందుకు సాగుడు కొరకై వారిని కూడా దర్శించి సహాయపడుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తాం. మిగిలిన సమయం దేవునికరంగా ఉంచుతారండి. ఈ విషయం తగిన జ్ఞానం, ఆలోచన, శక్తి దయచేస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఈ బిడ్డలు ప్రార్థించబోతా ఉన్నారు. వారికి మీ ఆత్మను అనుగ్రహిస్తారండి. మీ సహాయం దయచేస్తారమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి.